హలో ఎవ్రీవాన్, ఈ వీడియోలో మనం మట్టి పాత్రలో పాలకూర పప్పు ఎలా చేయాలో చూద్దాం. అది కూడా కందిపప్పుతో కాదు, సింపుల్గా పెసరపప్పుతో ఏ కుక్కరు అవసరం లేకుండా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మట్టి పాత్రను వేడవ్వనివ్వండి. వేడైన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి బాగా వేగనివ్వండి. ఆ తర్వాత ఒక 2 ఎండుమిర్చి, అలాగే క్రష్ చేసుకున్నటువంటి వెల్లుల్లి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. అవి బాగా వేగాక ఒక 5 నుండి 6 పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు వేసుకొని బాగా వేగనివ్వండి. ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు ఒక అరకప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని అవి గోల్డెన్ రంగులోకి వచ్చే వరకు వేగనివ్వండి. ఆ తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు వేగనివ్వండి. ఇప్పుడు మనం ఇందులో పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు కూడా ఒక 15 నిమిషాల పాటు బాగా నాననివ్వండి. నానిన తర్వాత పెసరపప్పు ఇందులో వేసుకోండి. ఇప్పుడు పప్పుని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు ఇందులో మనం పాలకూర వేసుకోవాలి. పాలకూరలో మట్టి లేకుండా ముందుగానే బాగా వాష్ చేసుకొని మీడియం సైజులో ఇలా కట్ చేసుకొని మనం పప్పులో వేసుకోవాలి. పాలకూరని పప్పుతో బాగా కలిసేలాగా కలుపుకొని లిడ్తో క్లోజ్ చేసి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వండి. 5 నిమిషాల తర్వాత పాలకూర అనేది బాగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో టేస్ట్‌కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం నీళ్లు వేసుకోవాలి. నేను 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను కాబట్టి దానికి 2 కప్పుల నీళ్లు వేసుకుంటున్నాను. ఇలా నీళ్లు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లిడ్‌తో క్లోజ్ చేసి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత చూస్తే పప్పు అనేది చాలా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో టేస్ట్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి అలాగే అప్పడంతో తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాదండి, చపాతీలో కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం రేపాల ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరేదైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.